నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ ఆల్రెడీ సందడి కూడా మొదలైపోయిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు సిద్దిపేట జిల్లా ములుగు మండల్ వాగునూతి గ్రామానికి మనం రావడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మద్దతుతోటి లంబా శ్రీశైలం యాదవ్ నిలబడడం జరిగింది. మరి ఆయన ఈ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్న గెలిస్తే ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీశైలం గారు. నమస్తే గారు. ఎలా నడుస్తుంది సర్పంచ్ ఎలక్షన్స్? ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు బాగానే జరుగుతున్నది. ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం కూడా జరుగుతున్నది. ప్రజలతో మమేకమై మంచి అభివృద్ధి పనులు చేయాలనే ఉద్దేశంతో ఈ అభ్యర్థిగా నిలబడడానికి నేను ముందుకు వచ్చాను. అయితే ఇప్పుడు వాస్తవానికి లాస్ట్ టైం మొత్తం ఈ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? కంప్లీట్ 700 ఉన్నాయి, 700. లాస్ట్ టైం ఎన్ని ఓట్లు పడ్డాయి? లాస్ట్ టైం 385, 285 పడ్డాయి. అంటే గెలిచిన వాళ్ళకి అంటున్నా. కంప్లీట్ గా ఎంత పర్సెంటేజ్ పడ్డది అంటే ఓటింగ్ 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 వచ్చేసి 90% పోలైంది. 90% పోలేదు. లాస్ట్ టైం నిలబడ్డారు. నిలబడ్డాను. మరి ఎందుకు గెలవలేకపోయారు అప్పుడు? అప్పుడు కొత్త గ్రామ పంచాయతీ వచ్చింది మాకు. ఇంతకుముందు ఆమ్లెట్ విలేజ్ ఉండే. అప్పుడు కొత్త గ్రామ పంచాయతీ రాగానే ప్రజలకు ఈ విలేజ్ లో అప్పుడు ఆమ్లెట్ విలేజ్ ఉండడం వల్ల వార్డ్ నెంబర్స్ ఉండేంటివి. ఎప్పుడైనా క్షీరసాగర్ గ్రామానికి సర్పంచ్ ఉండు, మా ఊరికి వార్డ్ నెంబర్ ఉంటుండే. ఆ కొత్త లాస్ట్ టైం వార్డు గ్రామ పంచాయతీ సపరేట్ కాగానే ఎక్కడ ఎవరు అభివృద్ధి ఏ రకంగా చేస్తారనేది ప్రజలకు మేము వాళ్ళ దగ్గర దాకా తీసుకెళ్ళలేకపోయినాము. అదే స్వల్ప మెజార్టీ 17 అప్పుడు కూడా మీరు బీఆర్ఎస్ మద్దతు బీఆర్ఎస్ మద్దతుతోనే నిలబడ్డాను. అప్పుడు ఎవరు గెలిచారు ఇక్కడ? ఇక్కడ వెంకటేష్ అని గెలిచిండు. ఓకే. అయితే మరి ఇప్పుడు ఒకవేళ గ్రామంలో మీరు గెలిస్తే అసలు గ్రామంలో ఉన్న పొజిషనే కావచ్చు, ఇప్పుడున్న అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, లేదా ఇంకా గ్రామాన్ని మీకు ఎట్లా అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాం? గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మొదటిగా కావాల్సింది వీధి లైట్లు, డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు, రోడ్లు, ప్రజలకు ప్రతిరోజు మంచినీటి సౌకర్యం. ఈ ఒక చిన్న చిన్న పనులు ప్రజలకు రెగ్యులర్ గా ఎలాంటి ఎక్కువ ప్రధాన సమస్యలు ఏమో అసలు? ఇప్పుడు మా ఊరికి ఎక్కువ ప్రధాన సమస్యలు ఏంటంటే రోడ్డు బాగలేదు మా విలేజ్ కి. ఇక్కడ క్షీరసాగర్ నుంచి కొల్తూరు వరకు వీధి లైట్లు అసలుకే లేవు ఊర్లే. డ్రైనేజీలు కూడా లేవు. ఇంకా ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. అంత సీసీ రోడ్లు లేవు. మరి గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే, మీ సీఎం ఏరియా, మీ ఏరియా ఎమ్మెల్యే, మరి ఎందుకు అభివృద్ధి కాలేదు అప్పుడు? అంటే అభివృద్ధి అనేది ప్రజలకు పని చేయాలంటే నాయకుడు బాగుండాలి. ఆ నాయకుడు ఇక్కడ సర్పంచ్ గెలిచిండు కానీ అధికారుల దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి నిధులు తేలేకపోయిండు. మా ఊర్లో ఈ సమస్య ఉందని చెప్పలేకపోయిండు. ఈ 5 సంవత్సరాలు సర్పంచ్ గా పోటీ చేసిన అతను గెలిచిన అతను ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీని కానీ, ఒక ఎంపీపీని కానీ, ఒక ఎమ్మెల్యేని కానీ ఈ విలేజ్కు తీసుకొచ్చి మా ఊర్లోకి అభివృద్ధి పని జరిగింది, దానికోసం శంకుస్థాపన కూడా తీసుకురాలి. మీరు అనేది ఏంటంటే లాస్ట్ ఎవరైతే పనిచేసారో ఆయన అభివృద్ధి అనేది గవర్నమెంట్ నుంచి తీసుకురాలేకపోయాడు. ఇప్పుడు ఎక్కడైనా సరే అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు అన్నట్టు ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, ఆర్డబ్ల్యూఎస్ రోడ్డు రవాణా శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి మా రోడ్డు బాగలేదు, దానికోసం నిధులు కావాలి, గత 10-15 సంవత్సరాల కింద రోడ్ వేసినప్పుడు బాగా ఖరాబ్ అయిపోయినది, దానికి ఫండ్ కావాలని వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే సమస్యను చెప్తే వాళ్ళు పరిష్కరిస్తారు. ఇతను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయిండు, అడగలేకపోయిండు. చెప్తున్నా కదా, ఒక అభివృద్ధి కార్యక్రమం, ఒక శంకుస్థాపన కానీ, ఒకటి ఓపెనింగ్ లో కూడా ఎలాంటి ప్రజాప్రతినిధులు మా ఊర్లో అడుగు పెట్టలేదు. మరి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ గుర్తు కాకుండా కూడా మద్దతు అయితే నిలబడుతుండు కదా మీ ఆపోజిట్ క్యాండిడేట్, ఆయన మీద అసలు ఊర్లో స్పందన ఎట్లున్నది? ఊర్లే నేను ఇప్పుడు ప్రజలతోని దగ్గరకు వెళ్తున్నా, ప్రజలతో కలిసి ఉన్నా. గత 5 సంవత్సరాలు ప్రజలతోనున్నా, ఇప్పుడు వెళ్తున్నా. ప్రజలు మేము అనుకున్నది ఒకటి, అప్పుడు వచ్చింది కొత్త విలేజ్ లో ఏ మనిషిని మేము ఐడెంటిఫై చేయలేకపోయినాము. ఈసారి ఖచ్చితంగా నువ్వు ప్రజలతోనే 5 సంవత్సరాలతోని మీకు ఖచ్చితంగా ఓటేస్తాము, మీరు విలేజ్ ని డెవలప్ చేస్తారనే ఆలోచన మా దగ్గర ఉన్నది, నమ్ముతున్నాము. నేను 100%గా గెలిపిస్తాము. మాకు ఖచ్చితంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి ఈ విలేజ్ ని. ఈ 5 సంవత్సరాల్లో వాగునూత్ అనే విలేజ్ ని ములుగు మండలం దాటించలేకపోయిండు. సిద్దిపేట జిల్లాలలో ఈ వాగునూత్ అనే ఒక గ్రామాన్ని మంచి అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలని నా కోరిక. అసలు 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక కూడా 2 సంవత్సరాలు అభివృద్ధి అనేది జరగాలి కదా? ఒక ఫండ్ 1 రూపీ కూడా రాదా మీ ఊరికి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అదే అదే కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇంకో క్యాండిడేట్ నిలబడుతుంది కదా, ఆయనది ఎట్లుంది పరిస్థితి ఇక్కడ? ఇక ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఇంత ముందుకు తను ఉప సర్పంచ్ చేశాడు. అతను కూడా క్యాండిడేట్లను చూస్తున్నా మీ ఊర్లలో, ఇప్పుడు వచ్చే వరకల్లా పార్టీలను చూస్తున్నారు. ఇక్కడ క్యాండిడేట్లను చూస్తున్నారు, పార్టీలను కూడా చూస్తున్నారు. ఎట్లా అంటే ఏ పార్టీ తరంగా పోతే డెవలప్ ముఖ్యము, మళ్ళీ విలేజ్కి వచ్చేసరికి మంచి నాయకుడు కావాలి. విలేజ్కి పార్టీకి అనేది సంబంధం ఉండదు. ఎందుకంటే
విలేజ్లో ఉండేది గ్రామ స్థానికులు ఉంటాము అందరు కాబట్టి ప్రజలతో మమేకమై అభివృద్ధి దిశగా గ్రామాన్ని తీసుకుపోవడమే నా ముఖ్య ఉద్దేశం. అయితే వాస్తవానికి వచ్చేసి ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఇప్పుడు ఊర్లల్లో, రెండే రెండు బాగా నడుస్తాయి. ఒకటి వచ్చేసేమో ఓటుకు నోటు, అది కామన్ అయిపోయింది. ఇంకోటి వచ్చేసి మద్యం. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి నిన్న కూడా మాట్లాడుతున్నారు బహిరంగ సభలో, ఆఫ్లకు ఫుల్లులకు అమ్ముడు పోతారా అని చెప్పేసి ఒక మాట మాట్లాడండి కదా. మరి మీరు కూడా ఏమైనా మద్యం మంచి ఆనవాయితీ మన ఇక్కడ ఉన్నదా? ఓటుకు నోటు ఇచ్చే ఆనవాయితీ ఏమైనా ఉన్నదా ఇక్కడ? ఇక్కడ మాది చిన్న విలేజ్, 700 ఓట్లే ఉన్నాయి. మద్యము కానీ డబ్బు కానీ ఇక్కడ ఎక్కువ జరగదు. ఎందుకోసం అంటున్నంటే మేము హైదరాబాద్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అభివృద్ధిగానే ఉన్నారు. ఇక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి, వెజిటేబుల్స్ జోన్ మంచి మార్కెట్ దగ్గర ఉంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది అట్లా ఉన్నా కానీ మా ఊర్లో ఉన్న యువకులు కానీ గ్రామస్తులు పెద్దలు కానీ ఇలాంటి దానికి అవకాశం ఇవ్వరు. మేము కూడా మద్యం కానీ డబ్బు కానీ అలాంటి ఉద్దేశం లేదు. ప్రజలు అనేది పనిచేస్తానే నమ్మకం మీద గెలిపియాలి, వాళ్ళకి అభివృద్ధి చేసి చూపించాలని మా ఉద్దేశం. లాస్ట్ టైం మీరు ఓడగొట్టారు కదా ఇదే ప్రజలు, ఇక్కడ 17 ఓట్ల తేడాతో ఓడగొట్టారు మీరు మాట్లాడారు కదా. మరి ఈసారి ఎందుకు నమ్మాలి అసలు మిమ్మల్ని? తన పరిపాలన చూసారు, ఎవరైతే నన్ను ఓడించారో తన పరిపాలన చూసిండ్రు. నేను చెప్తున్నాను కదా, అభివృద్ధి అనేది జరగలే, మా విలేజ్ లో అభివృద్ధి జరగలే. అది ఉద్దేశం పెట్టుకునే ప్రజలు నన్ను గెలిపిస్తారని నమ్మకం ఉంది. మీకు వచ్చిన గుర్తేంది ఇప్పుడు కత్తెర గుర్తు. ఎంత మెజారిటీతో వస్తారు గెలుస్తామని అనుకుంటారు మీరు? 100 నుంచి 200 మెజారిటీతో గెలుస్తారని అనుకుంటున్నాను. 100 నుంచి 200 మెజారిటీ. మరి మీ వాగనూతి విలేజ్ గ్రామ ప్రజలకే కావచ్చు, మీరు ఏ విధమైన సందేశం ఇస్తారు? మీ ఓటు ఎట్లా అభ్యర్థన చేస్తారో చెప్పండి. ప్రజలు నన్ను నమ్ముతున్నారు. ఆ నమ్మిన విధంగా నేను ఖచ్చితంగా పనిచేసి చూపిస్తా. నేను మాటలు చెప్పే పాలకుని కాదు, పనిచేసే పాలకుని. మీ ఎంబడే ఉంటా, మీతోడే ఉంటా, మీకోసం పనిచేస్తా. ప్రజలే నా బలం, ప్రజలే నా బలగం. గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి కత్తెర గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాలని కోరుతున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.